హాయ్ అండి, ఈరోజు మనం మష్రూమ్ రైస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక తెల్లగడ్డ తీసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కట్ చేసి ఉంచుకున్న 2 ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్లో తిరిగాక రుబ్బి ఉంచుకున్న పచ్చిమిర్చి మసాలా వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న మష్రూమ్స్ వేసి ఉప్పు, పసుపు కూడా వేసి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/4 గ్లాస్ నీళ్లు పోసి కర్రీ అంతా ముద్దగా అయ్యే వరకు ఫ్రై చేసి కొన్ని పుదీనా ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న అన్నం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.